హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, లా ఆఫ్ అట్రాక్షన్లో మిర్రర్ ఎఫర్మేషన్, మిర్రర్ టెక్నిక్, మిర్రర్ వర్క్, మిర్రర్ న్యూరాన్స్ ఇలా రకరకాలు చెప్తుంటారు కదా. ఈరోజు వాటిలో దేని గురించి అయినా మాకు చెప్పబోతున్నారు? ఎస్ అండి, మిర్రర్ వర్క్ అండి. ఇవి ఏం చేస్తాయంటే చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తాయండి. ఓకే, ఎందుకంటే మనల్ని మనం ఓకే చూడండి, పాసిబిలిటీ ఉంటే పెద్ద మిర్రర్ ఉంటుంది కదా, ఫుల్ బాడీ కనపడేటట్టుగా చూసుకోండి. ఓకే, లేదు అనుకుంటే స్మాల్ మిర్రర్ అయినా పర్వాలేదు. ఓకే, బట్ మీ యొక్క కంఫర్టబుల్ బట్టి ఓకే, ఫుల్ మిర్రర్ అయితే బెస్ట్ అండి. సో ఎప్పుడైతే మీరు మిర్రర్ ముందుకు వెళ్ళి మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకుంటారు, ఇవన్నీ ఎగ్జాంపుల్ దేనికంటే మిర్రర్ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం కోసం అండి. స్వామి వివేకానంద ఏమంటారంటే, ఎప్పుడైతే ఏ రోజైతే మీరు మీతో కొంతగా కమ్యూనికేషన్ చేయలేరో ఆ రోజు గ్రేట్ పర్సన్స్తో మీరు కమ్యూనికేషన్ చేయనట్టే లెక్క అంటారు. అంటే మనల్ని కమ్యూనికేషన్ చేసుకోమంటారు. సో మన దీనికోసం ఎలా చేయాలంటే చూడండి, మీరు పెద్ద మిర్రర్ ఓకే, మీ దగ్గర ఏ పెద్దగా ఉంటుంది కదా మిర్రర్, ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఏంటంటే ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ హెల్తీ. చూడండి, మీ దాంట్లో ఏం కావాలి మీకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ అనేది ఉండాలి. నేను ఏం చేయాలి, ఓకే, నేను ఏం సాధిద్దాం అనుకుంటున్నాను. సపోజ్ అతనికి భయం ఉందనుకోండి, అద్దం ముందుకు వెళ్ళి ఓకే, మిర్రర్ ముందుకు వెళ్ళి ఐఆమ్ బ్రేవ్, నేను దేనైనా సాధించగలను అని పదే పదే ఐస్ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని కనుక రిపీట్ చేస్తే మాత్రం నిజంగా బ్రేవ్నెస్, నిజంగా ధైర్యం అనేది వస్తుందండి. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ మిర్రర్ వర్క్. మిమ్మల్ని మీరు చూసుకుంటారు, మీతో మీరు కమ్యూనికేషన్ అవుతుంటారు. అంటే మీరు ఏమేమి చేద్దాం అనుకున్న ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. హాయ్, ఎలా ఉన్నారు, సేమ్ మన ఇద్దరం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో మిర్రర్తో మీతో మీరు కమ్యూనికేషన్ అయ్యేటువంటిది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఎగ్జాంపుల్. ఓకే, చేయాల్సింది ప్రాక్టికల్. ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్ చేస్తుంటారో అప్పుడు తెలుస్తుందండి మ్యాజిక్. సో ఏదైనా ఇప్పుడు హెల్త్ కావాలనుకుంటారు, ఐఎమ్ హెల్తీ, మిర్రర్ని చూస్తూ పాజిటివ్ అఫర్మేషన్స్ కనుక రిపీట్ చేస్తే నిజంగా హెల్తీగా అవుతుంటారు. ఓకే, నిజంగా వెల్త్ క్రియేషన్ చేసుకున్నాం, ఐఎమ్ వెల్తీ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ చూడడం మొదలు పెడతారు. ఇవన్నీ ఎలా వర్కౌట్ అయితే అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అన్నీ కూడా ఆపర్చునిటీస్ అనేది కనబడుతూ ఉంటాయండి. ఓకే, ఎల్లో కలర్పై రాయడం కానీ ఇవన్నీ కూడా. బట్ ఆ అవకాశాలని మన యొక్క నైపుణ్యతతో పెంచుకొని ఓకే, నైపుణ్యాన్ని పెంచుకొని కానీ కరెక్ట్గా మనం ప్రాపర్గా అప్లై చేయగలిగితే ఓకే, అప్పుడు మనం ఏంటంటే మనం కావాల్సినటువంటి విజయాన్ని మనం పొందవచ్చు అండి. సార్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక తన సొంత ఊర్లో ఒక ఇల్లు కట్టుకుందాం అని కలతో ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు వరకు తనకి ల్యాండ్ లేదు, ఇల్లు లేదు, రెండూ లేవు. కానీ తన సొంత ఊర్లో ఒక ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్లో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాడు. మరి అతను ఈ మిర్రర్ వర్క్ని ఎలా యూజ్ చేసుకోవాలి? మంచి ప్రశ్న ఇస్తారండి విరాట్ గారు. చాలా వరకు వచ్చినటువంటి ఆడియన్స్ కానీ ఒక వ్యూవర్స్ కానీ ఆ వారి తరఫున మీరు అడిగారు. ఎస్, అయితే మిర్రర్ ముందు చూస్ చేసుకోండి. స్పెస్ నేను ఏం చేయమంటాను, ఐఎమ్ వెల్తీ, ఓకే, ఐ హ్యావ్ దట్ ల్యాండ్, ఐ హ్యావ్ దట్ ఓకే, నాకు కావాల్సినటువంటి నైపుణ్యాలు నా దగ్గర ఉన్నాయి. ఓకే, అలాంటివి చెప్పడం వల్ల ఏమవుతుందంటే నిజంగా అలాంటి ఆపర్చునిటీస్ ఏర్పడుతుంటాయి. అంటే మీకు ఏదైతే స్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా చూడండి ఆపర్చునిటీ చూస్తేనే కనపడతాయి. అందుకు సార్ విరాట్ గారు ఒక పని చేయండి, మన ఇక్కడ ఉన్నట్టు రూమ్లో ఎన్ని రెడ్ కలర్ ఐటమ్స్ ఉన్నాయి మీరు ఎటు చూడొద్దు, చెప్పండి అప్రాక్సిమేట్లీ ఎన్ని ఉండొచ్చు అండి, గెస్ చేయండి, పర్వాలేదు చెప్పండి ఎన్ని ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ రెడ్ కలర్ ఐటమ్స్ మన రూమ్లో ఎన్ని ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ? 1 or 2 ఉండొచ్చు అంటున్నారు. సో ఇప్పుడు చూడండి సార్, పర్వాలేదు, ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి, చూడండి పర్వాలేదు 4, 5 అంటే చూడండి మన చుట్టే ఉంటాయండి ఆపర్చునిటీస్, బట్ మనం చూడము. బట్ ఎప్పుడైతే ఇమాజినేషన్ చేస్తూ ఉంటే క్లారిటీ పెరిగి మన ఆపర్చునిటీస్ చూస్తాం. ఇందాక మీరు అన్నట్టుగా 2 ఐటమ్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు చూసి 4, 5 అంటున్నారు, అంటే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఆపర్చునిటీ మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు అనుకున్నట్టు సొంత ఊర్లో ల్యాండ్ తీసుకోవచ్చు, ల్యాండ్ కొనుక్కోవచ్చు, ఇల్లు కూడా కట్టుకోవచ్చు. వెరీ ప్రాక్టికల్ సార్, నిజంగా నాకు ఇప్పుడు కళ్ళు తెరిపించారు అన్నట్టు ఉంది ఇది. ఇంకొకటి ఏంటంటే మిర్రర్ ముందు చేసినప్పుడు సెల్ఫ్ లవ్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు దూషించుకుంటారు. అంటే నా దగ్గర ఇది లేదు, అది లేదు, నేను సరిగ్గా లేను, నేను పొట్టిగా ఉన్నాను, నేను అల్లగా ఉన్నాను, ఓకే, వాళ్ళని వాళ్ళు క్రిటిసైజ్ చేసుకుంటారు. ఎప్పుడైతే మిర్రర్కి ముందుకు వెళ్ళి ఎస్ ఐఎమ్ సో బ్యూటిఫుల్, ఓకే, ఇలా పాజిటివ్గా చెప్పు, నేను ఏదైనా చేయగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ పవర్స్ ఆర్ దేర్ విత్ ఇన్ మీ. ఎప్పుడైతే పాజిటివ్ అఫర్మేషన్ చేస్తామో మనకు తెలియని ఒక ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. మనం చూడొచ్చు. ఇప్పుడు అందుకోసం ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని మిర్రర్ ముందు చేస్తే నిజంగా అండి ఆ ఎనర్జీ వస్తుంది. మనం చేస్తుంటాం, స్కిల్స్ డెవలప్ అవుతుంటాయి, ఆ రిజల్ట్స్ కూడా వస్తాయి. ఇదంతా చూడండి, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇది స్టోన్ అండి. ఓకే, ఇది ఒక స్టోన్. ఓకే, ఇది మామూలుగా ఉంది. ఎప్పుడైతే మనం భూతద్దంలో చూస్తే ఏమవుతుందండి, ఉన్న సైజు కంటే పెద్దగా కనపడుతుంది. ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి లైఫ్లో కూడా, ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వస్తుంటాయి. బట్ ఆ ప్రాబ్లమ్స్ మనం ఎలా చూస్తున్నాం,
ఓకే, భూతద్దం చూస్తే పెద్దగా కనిపిస్తుంది, అదే ఉన్నది ఉన్నట్టు చూస్తే అంతే చిన్నగా ఉంటుంది. ప్రాబ్లం ఇక్కడ ఒకటే విధంగా ఉంది, బట్ మనం చూసే కోణంలో కనుక మార్చుకోగలిగితే డెఫినెట్గా ఆపర్చునిటీ చూస్తాం, ప్రాబ్లమ్స్ త్వరగా బయటపడతాం. ఓకే, చాలా వరకు అండి ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్స్ పైనే ఫోకస్ చేస్తుంటారు, బట్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్ ఎప్పుడైతే చూస్తుంటారో ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది వస్తాయండి. సార్ మీరే చెప్పారు ఈ మిర్రర్ వర్క్ చేస్తున్నప్పుడు సెల్ఫ్ లవ్ ఉండాలని. బట్ నా ఉద్దేశంలో అంటే నాకు తెలిసినంత వరకు ఈ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి లేకపోవడము, వాళ్ళ విషయంలో ఏదో ఒకటి కావాలనుకోవడం, దీన్ని బట్టి ఆ మిర్రర్ వర్క్ చేస్తారు. ఏముంది, నాకు జాబ్ కావాలి, నాకు ల్యాండ్ కావాలి, నాకు కార్ కావాలి, లేకపోతే నాకు మనీ కావాలి. సో ఆడు ఒక శాలరీ తక్కువ వస్తున్నవాడు ఉన్నాడు అనుకుందాం, వాడు మిర్రర్ చూస్తున్నప్పుడు నాకు ఎంతసేపు శాలరీ తక్కువ ఉంది అదే ఆలోచన అలా అందుకని కలిగి ఉన్నందుకు చూడండి, ఐ హ్యావ్ దట్ జాబ్. అందుకోసం చూడండి పాజిటివ్ ప్రజెంట్ సెంటెన్స్, చూడండి సెంటెన్స్ మారవాలి. కావాలి ఏముందండి, ఆతృత, యద్భావం తద్భతి. ఆతృత ఉంటే రాదు, లేదు డిప్రెషన్ ఇవున్నా రాదండి. మిర్రర్ వర్క్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్గా నాకు అది కలిగి ఉన్నందుకు, ఓకే, ఐ హ్యావ్ దట్ వన్, ఐఎమ్ బ్రేవ్ పర్సన్. నిజంగా బ్రేవ్ పర్సన్ అయితే ఐఎమ్ హ్యాండ్సమ్. అందుకోసమే మనం ఏదైతే కావాలనుకుంటామో అది ఆల్రెడీ ఉన్నట్టుగా ఇమాజిన్ చేస్తూ పదంలో కూడా మారిపోతుంది. ఎక్సలెంట్ అండి. అందుకోసమే అంటారు కదా, త్రికరణ శుద్ధి కలిగి ఉండాలంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, ఏదైతే మాట్లాడతామో అదే చేయాలి. యద్భావం తద్భవతి. అంతెందుకండి, మన ఇంట్లో కూడా చూడండి, ఇప్పుడు దీపం ఆరిపోతుందంటే మామూలుగా ఇంట్లో ఏమంటారంటే దీపం కొండెక్కింది అంటారు అందరు. ఓకే, మన ఇంట్లో బియ్యం అయిపోతే ఏమన్నా బియ్యం నిండుకున్నాయి అంటారు. మీరు చూడండి జనరల్గా అక్కడ మనకు తెలుసండి, ఇదివరకు పూర్వీకులు ఏంటంటే యూజ్ చేసేవాళ్ళు కరెక్ట్ టెక్నాలజీ కూడా కరెక్ట్ ఉంది అనే ఫీలింగ్లో, ఎందుకంటే అది వస్తాయి అనే భావనతో. ఓకే, అలా కనుక యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా వస్తాయండి. మనం యూజ్ చేసే వర్డ్స్ కూడా చాలా పవర్ఫుల్ అండి. మేబీ అందుకనే అసలు చాలా మందికి ఇది నాకు వర్కౌట్ అవ్వడం లేదు అనుకోనే కారణం ఈ ప్రాపర్ ప్రాసెస్ తెలియకపోవడం. ఎక్సలెంట్. మరి ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ లో. మరి దీనికోసం ఏం చేయబోతున్నారు? ఎస్ అండి, దీనికోసం ఏంటంటే 1 month లైవ్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది అండి. దీంట్లో కంపల్సరీగా రిజల్ట్స్ అనేది వస్తుంటాయండి. ఓకే, ఎప్పుడైతే నేర్చుకుని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తుంటామో రిజల్ట్స్ వస్తుంటాయి. సో చాలా మంది కూడా రిజల్ట్స్ వచ్చాయండి. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఇలా మీ స్టూడెంట్స్ లాగా ఇప్పుడు రాబోయే ఆడియన్స్ కూడా చాలామంది మీ స్టూడెంట్స్లో మారి వాళ్ళకి కూడా అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను చెప్పినట్టే మీరు అందులో ఉండాలి అనుకుంటే కింద నెంబర్లు సంప్రదించండి. సార్ కండక్ట్ చేయబోయే ఆ క్లాస్ కూడా అటెండ్ అవ్వడం ద్వారా ముఖ్యంగా అక్కడ మీరు ఆ సబ్జెక్ట్ విని దాన్ని అప్లై చేయడం ద్వారా మీరు అనుకున్నది ఏదైనా సరే సాధించే అవకాశం మీకు దొరుకుతుంది. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సార్ మీ తరపున నేను సార్ని అడుగుతాను. సో తప్పకుండా వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.